యూఎస్ఏ నుంచి వచ్చినటువంటి దేవరా మూవీ యొక్క పబ్లిక్ టాక్ ప్రకారం మూవీ అయితే టోటల్ గా చెప్పాలంటే వండర్ఫుల్ మూవీ అంటున్నారు. డీసెంట్ గా నడిచిందంట. సెకండ్ హాఫ్ అయితే పీక్ స్టేజ్ కి వెళ్ళిందంట. ఎన్టీఆర్ అయితే ఈ మూవీలో దుమ్ము దులిపేశారంట. పెర్ఫార్మెన్స్ మాత్రం పీక్ స్టేజ్ లో చేశాడంట. పెద్ద ఎన్టీఆర్ తోటి సముద్రంలో నడిచేటువంటి సన్నివేశాలు మాత్రం అసలు హాలీవుడ్ రేంజ్ అనేది మించిపోయాయి అని చెప్తున్నారు. మూవీని మించి మరి ఈ మూవీలో గ్రాఫిక్స్ ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకొచ్చారని చెప్పాలి. చెప్పాలంటే ఈ మూవీకి పనిచేసినటువంటి 4 అందించినటువంటి సంస్థలన్నీ కూడా అమెరికాకి చెందినవే. అందువల్ల ఇంత హై క్వాలిటీ గ్రాఫిక్స్ అయితే కుదిరాయని చెప్తున్నారు. ఎన్టీఆర్ యొక్క ఎంట్రీ సీన్ మాత్రం మామూలుగా లేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. అంత అద్భుతంగా కుదిరిందంట. 5-6 నిమిషాల పాటు ఆగకుండా క్లాప్స్ పడతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకొచ్చారని చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి సీన్స్ ఈ మూవీలో ఉన్నాయి. దగ్గర ఒక ట్విస్ట్ అయితే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అది మామూలు బ్లాస్టింగ్ కాదంట, అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోతుందంట. అక్కడ నుండి స్టోరీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మూవీ యొక్క రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. క్లైమాక్స్ కి వెళ్ళేటప్పటికి ఇక వేరే లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందంట. ఇక క్లైమాక్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదంటే చివరి 20 నిమిషాలు ఈ మూవీకి తిరిగిలేనటువంటి బ్లాస్టింగ్ అయితే కనపడుతుందని అయితే తెలియజేస్తుంది. ఈ మూవీని అయితే ఒక బ్లాక్ బస్టర్ గా తీర్చేశారని చెప్పాలి. అంత అద్భుతంగా ఉందంట. ఇంకా సైఫ్ అలీ ఖాన్ పెద్ద ఎన్టీఆర్ మధ్య వచ్చేటువంటి కొన్ని సన్నివేశాలు మామూలుగా లేవండి. ఆ మూవీని మించి మరీ ఉన్నాయని అయితే చెప్పుకొచ్చారు. లో వచ్చే ఫైట్స్ మాత్రం ఒక అద్భుతాన్ని సృష్టించాయని చెప్తున్నారు. అంటే అంత అద్భుతంగా కుదిరాయి. ఈ హాఫ్ లో వచ్చే మాస్ ఫైట్స్ మాత్రం ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయాయని అయితే చెప్పుకొచ్చారు. ఈ సన్నివేశం కూడా ఒక ఇంటెన్షన్ కలిగించే విధంగా ఎమోషనల్ సన్నివేశాలు వచ్చే చోటు మాత్రం కంటతడి పెట్టనటువంటి ప్రేక్షకులు లేడంట. అంత అద్భుతంగా కుదిరాయంట. మాత్రం బలంగా ఫిక్స్ చేశారంట ఈ మూవీలో కొరటాల శివ. ఆచార్య మూవీతో తిన్నటువంటి దెబ్బ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ తోనే పోగొట్టేశారని ఖచ్చితంగా చెప్పుకొస్తున్నారు. మూవీ మొదటి రోజు 125 కోట్లు అవ్వలేలుగా రాబడుతుందని తేల్చేశారు.